మన దగ్గరికి బేబీస్‌ని కోల్డ్, కాఫ్ వచ్చిందని ఇలాంటి సింప్టమ్స్‌తో తీసుకొస్తా ఉంటారు గదా! ఈ సింప్టమ్స్‌కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి సాంబ్రాణి వేయటం తలస్నానం చేశాక. అసలు బేబీస్‌కి సాంబ్రాణి పట్టించొచ్చా లేదా? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ చక్రపాణి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. జనరల్‌గా చిన్నపిల్లలకి తలస్నానం చేయించాక తల మంచి వాసన వస్తదనో, లేకపోతే తొందరగా డ్రై అయితదని చెప్పి సాంబ్రాణి పట్టిస్తా ఉంటారు గదా! అది వేయటం వల్ల బేబీస్‌కి చాలా ఇబ్బంది ఉంటదనమాట. జనరల్‌గా ఏంటంటే ఈ సాంబ్రాణి వేసినప్పుడు స్మోక్ వస్తది కదా! స్మోకు వాళ్ళకి తెలియకుండానే ఇన్‌హేల్ చేస్తారు. ప్లస్ రెండోది ఈ సాంబ్రాణి బొగ్గుల మీద ఏస్తారు. కాల్చిన బొగ్గుల మీద ఏస్తారు. ఆ బొగ్గులు కాలేటప్పుడు కూడా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఇలాంటి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతా ఉంటాయి. అవి కూడా బేబీస్ ఇన్‌హేల్ చేస్తూ ఉంటారు. ఈ గ్యాసెస్ ఏంటంటే, ఈ స్మోక్ ఏంటంటే ఇరిటెంట్ అనమాట. యూజువల్‌గా ఇన్‌హేల్ చేసినప్పుడు ఏమవుతది, లంగ్స్‌లో ఉండే ప్యాసేజెస్ ఉంటాయి కదా! ట్రేకియా, బ్రాంకై ఇలాగా ఈ ప్యాసేజెస్ ఏమవుతాయంటే ఇరిటేట్ అవుతాయి. ఇరిటేట్ అయ్యి ఇన్‌ఫ్లేమ్ అవుతాయి. ఇన్‌ఫ్లేమ్ అయ్యి ఏమవుతది, మ్యూకస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతదనమాట. అలాంటప్పుడు బేబీస్‌కి కోల్డ్, కాఫ్, ఏదో ఫ్లమ్ పట్టినట్టు ఉండటము, తర్వాత వీజింగ్ రావటము, దగ్గు ఎక్కువగా రావటము, ఇంకా ఎక్కువగా అంటే రెగ్యులర్‌గా డైలీ ఏసేస్తా ఉంటే ఆవేశం రావటము, బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, ఫాస్ట్‌గా బ్రీతింగ్ తీసుకోవటం ఇలాంటి సింప్టమ్స్ డెవలప్ అవుతాయి. సో, మీ బేబీస్‌కి తలస్నానం చేయించాక సాంబ్రాణి వేయటం అనేది మంచిది కాదు.